బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సంబంధించి ఇవాళ సిపిఎం రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరగనుంది. కాసేపట్లో విడివిడిగా సిపిఐ నేతలు సమావేశం కానున్నారు. ఇక ఈ భేటీలో వచ్చే ఎన్నికల్లో పొత్తులు భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు తెలిపారు. ఇప్పటికే గులాబీ దళపతి కేసీఆర్ వామపక్షాలు ఖాతరు చేయకుండా టికెట్లను ప్రకటించడంతో వామపక్షాల నేతలు అయోమయంలో పడ్డారు. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్తోనే పొత్తు కొనసాగుతూ వస్తుందని ప్రకటించిన లెఫ్ట్ పార్టీలు తాజాగా సీఎం నిర్ణయంతో ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. మరోవైపు కాంగ్రెస్ తో తమకు శత్రువేం కాదని, తెలంగాణలో కలిసి వచ్చే రాజకీయ శక్తులతో కలిసి పనిచేస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. గతంలో మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్ అవకాశవాదంగా వ్యవహరించారని అన్నారు. పొత్తులపై ప్రస్తుతం కేసీఆర్ వైఖరి మొండిగా ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఇక సిపిఎం జాయింట్ మీటింగ్ ఉంటుందని, తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు.